హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాల్టి వీడియోలో నేను బియ్యం పిండితో ఈజీగా స్నాక్స్ అయితే చేయబోతున్నానండి. దీనికోసం ముందుగా మనం ఒక కప్పు బియ్యం పిండి, అలాగే ఒక స్పూన్ నువ్వులు, జీలకర్ర, అలాగే కొంచెం బటర్ అయితే తీసుకున్నానండి. అలాగే ఒక గ్లాస్ వాటర్. ఇప్పుడు వీటితోనే మనం బియ్యం పిండి స్నాక్స్ అయితే చేస్తున్నామండి. ఇవైతే చిన్నపిల్లలకి ఈవినింగ్ టైం స్నాక్స్ లాగా చాలా బాగుంటాయండి. అలాగే టీ టైంలో స్నాక్స్లా కూడా బాగుంటాయండి. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని గిన్నెలు పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని అందులో ఒక పావు స్పూన్ సాల్ట్, అలాగే ఒక పావు స్పూన్ కారం అయితే వేసుకున్నానండి. దీని బదులు మీరు చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవచ్చు. అలాగే ఒక పావు స్పూన్ పసుపు కూడా వేసుకున్నానండి. ఇందులోనే కొంచెం బటర్ కూడా యాడ్ చేస్తున్నానండి, క్రిస్పీనెస్ కోసం అని చెప్పి. ఇదంతా నీళ్లు మరిగిపోవాలండి. ఇప్పుడు ఈలోపు మనం ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో కరివేపాకు, అలాగే ఒక కప్పు బియ్యం పిండి, ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ దాకా నువ్వులు అయితే వేస్తున్నానండి. అలాగే ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర కూడా వేస్తున్నాను. ఇప్పుడు వీటన్నిటిని కూడా మనం కలుపుకోవాలండి శుభ్రంగా. మొత్తం అంతా కలిసిపోవాలి. అలా కలుపుకుంటున్నానండి. ఇప్పుడు పక్కన వేడి నీళ్ళు అయితే పెట్టుకున్నాం కదా మనం. ఈ పిండినంతా కూడా వేసుకొని ఉండలు కట్టకుండా ఇలా కలిపేసుకొని పక్కన పెట్టుకుందామండి ఒక 5 మినిట్స్ అయితే. ఇది 5 మినిట్స్ తర్వాత ఇలా కొంచెం మెత్తగా ఉంటుందండి. దీన్ని చిన్న ఉండలుగా చేసుకొని అప్పడాలుగా చేసుకోవాలండి. ఒక చిన్న బాల్ లాగా చేసుకొని ఇప్పుడు అప్పడాల పిట్ట మీద కొంచెం బియ్యం పిండి అయితే వేసుకోవాలండి. దీనికి కొంచెం ఎక్కువ బియ్యం పిండి అయితే పడుతుందండి, ఎందుకంటే పీటకి అతుక్కుపోకుండా మనం ఈ పిండిని అయితే మనం దీని మీద ప్లేస్ చేసుకుందాము. నిదానంగా దాన్ని మెత్తగా గట్టిగా నొక్కేయకుండా స్లోగా అయితే చేసుకోవాలండి. ఇట్లా నిదానంగా బాగా స్లోగా అయితే చేస్తున్నానండి నేను ఇక్కడ. ఇట్లా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ మనం నిదానంగా స్ప్రెడ్ చేసుకుంటూ చేసుకోవాలన్నమాట. అలాగే దీన్ని చిన్న కాజాల్లాగా కట్ చేసుకుందామండి. ఇప్పుడు ఒక స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకుని అందులో కొంచెం ఆయిల్ అయితే వేస్తున్నానండి. ఈ ఆయిల్ అంతా హీట్ ఎక్కిన తర్వాత ఈ కాజాలన్నిటిని కూడా మనం వేసుకోవాలి. ఒకదాని తర్వాత ఒకటి నిదానంగా అందులో వేసేస్తున్నానండి. ఇవన్నీ కూడా స్లో ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోండి. అప్పుడైతే లోపల దాకా మనకి ఉడుకుతుందనమాట. నిదానంగా వేయించుకోవాలి వీటిని. శీతాకాలం పిల్లలకి బయటవి పడవు కదండి. అలాంటప్పుడు మనం ఇలా చిన్నగా ఏమన్నా చేసుకుని బాక్స్లో పెట్టుకుంటే వాళ్ళకి ఎంత తిన్నా కూడా బాగానే ఉంటుందన్నమాట. బియ్యం పిండితో చేస్తాం కదండి. అలాగే నువ్వులు, జీలకర్ర కూడా వేస్తాం కాబట్టి టేస్టీగా కూడా ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ మనం వేయించుకుంటున్నాం కదండి. ఇలా కొంచెం కలర్ అయితే చేంజ్ అవుతుంది. చక్కగా ఎర్రగా వచ్చిన తర్వాత తీసేసుకోవడమేనండి. ఇవి చాలా క్రిస్పీగా కూడా ఉంటాయండి. బటర్ కూడా వేసాం కదా, చాలా కమ్మగా కూడా ఉంటుంది. చూడండి, ఇట్లా నలిపితే చక్కగా పొడిలాడిపోతుంది. ఎంత బాగుందంటే టేస్ట్ కూడా బాగుంది. అలాగే నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.